ఇవాళ నేను జ్యూసీ అండ్ టేస్టీ గులాబ్ జామున్ చేశాను. దీని టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇక నేను ఒక 2 కప్స్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకొని కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ లైట్ హ్యాండర్తో ఇలా పిండిని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కొద్దిగా తీసుకొని చిన్న బాల్స్ని ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 4 కప్స్ షుగర్ తీసుకున్నాను. 2 కప్స్ గులాబ్ జామున్ మిక్స్కి 4 కప్స్ షుగర్, ఒక 5 కప్స్ వాటర్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా కుంకుమ పువ్వు, ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి ఒక 5 మినిట్స్ బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. హై ఫ్లేమ్లో పెట్టేస్తే కలర్ వస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ బాల్స్ని కొద్దిగా వేడిగా ఉన్న సిరప్లో వేసేసుకుంటే మన యమ్మీ గులాబ్ జామున్ రెడీ. వెనీలా ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి.